రేపు మండే మోస్ట్లీ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య వార్ జరిగింది. ఈ వార్ జరగడం వల్ల ఇండియా మేజర్ గా ఆయిల్ వచ్చేసి మనకు గల్ఫ్ కంట్రీస్ నుంచి వస్తాయి. సో దీనివల్ల మన ఆయిల్ ఒక సప్లై మీద పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. ఇంపాక్ట్ ఉండడం వల్ల ఆయిల్ ఒక ప్రైజెస్ షార్ప్ గా ఇంక్రీజ్ అవుతాయి. ఆయిల్ ప్రైజెస్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతాయో మన ఇండియాలో పెట్రోల్ ఇంకా డీజిల్ ప్రైజెస్ కూడా చాలా స్పీడ్ గా ఇంక్రీజ్ అవుతాయి. దీనివల్ల మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఇండియన్ కంపెనీస్ ఎస్పెషల్లీ ఏవియేషన్ సెక్టర్, ఆటో కంపెనీస్ అండ్ నెక్స్ట్ పెయింట్ కంపెనీస్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా వాచ్ చేయండి. కానీ ఆయిల్ కంపెనీస్ కి ఇంకా డిఫెన్స్ కంపెనీస్ కి మాత్రం చాలా పెద్ద పాజిటివ్ న్యూస్ ఇది. ఎందుకంటే వాటికి బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ వార్ వల్ల. సో మీకు ఒక పాయింట్ మాత్రం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. వార్ ఎక్కడ జరిగినా సరే ఈ ప్రపంచంలో అది ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద గట్టి ఇంపాక్ట్ చూపిస్తుంది. సో మీరేం చేయాలి అంటే ఇలాంటి టైంలో చాలా మంది భయపడి తమ ఒక స్టాక్స్ ని కానీ మ్యూచువల్ ఫండ్స్ ని కానీ చాలా తక్కువ ప్రైసెస్ కి లేదా లాసెస్ కి అమ్ముతారు. అలా కాకుండా ఒక స్మార్ట్ ఇన్వెస్టర్ ఏం చేస్తారంటే ఇలాంటి టైం ని ఒక ఆపర్చునిటీగా చూసి, ఒక క్రైసిస్ ని ఒక ఆపర్చునిటీగా చూసి అతను ఇలాంటి టైంలో యావరేజింగ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఒకవేళ మీకు కనుక ఒక అట్రాక్టివ్ లెవెల్స్ ఏమైనా కనిపిస్తే, అట్రాక్టివ్ వాల్యుయేషన్, అట్రాక్టివ్ ప్రైజెస్ ఏమైనా కనిపిస్తే కనుక యావరేజ్ చేయడానికి ట్రై చేయండి. అంతేగాని లాస్ లో మాత్రం అమ్మడానికి ట్రై చేయొద్దు. ఇలాంటి డైలీ ఫినాన్స్ న్యూస్ మీకు కావాలి అనుకుంటే మన పేజీని ఇప్పుడే ఫాలో చేయండి. నేను మీకు డైలీ నేర్పిస్తాను ఫినాన్స్ కాంటెంట్.